స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పతన మంచున ప్రపంచం వాతావరణ మార్పులపై మేల్కొనాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపు. మరింత బలోపేతంగా భారత ఎయిర్ ఫోర్స్ 3 లక్షల కోట్ల విలువైన ఆధునిక యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోలు. ఢిల్లీకి సీఎం జగన్, ముఖ్యమంత్రి హసీనా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ. ముస్లింలకు అండా కాంగ్రెస్ ఉంటుంది, తెలిపిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేటి నుంచి క్రికెట్ మెగా టోర్నీ తొలి పోరులో కేవీఎస్ ఇంగ్లాండ్ టీ. భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ మొదలైన బుల్ ర్యాంకులు. పర్యావరణ మార్పులతో ప్రపంచం కుప్పకూలుతున్నదని, రానున్న సంక్షోభాన్ని తప్పించేందుకు మార్పులకు సిద్ధం కావాలని, వాతావరణ మార్పులను నిరాకరించే వారికి రాజకీయ నేతలకు పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొన్నేళ్లుగా అధిక ఉష్ణోగ్రతలు, కరువు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏ ఒక్కరూ నిరాకరించలేని వాస్తవమని అన్నారు. కొన్ని దేశాల వ్యాపారుల రాజకీయ శక్తుల స్వల్పకాలిక ప్రయోజనాలను విరమించుకుని ఉన్నత రాజకీయ విలువలతో సరైన సమయంలో స్ఫూర్తిని ప్రదర్శించాలని పోప్ ఫ్రాన్సిస్ కోరారు. దుబాయ్లో వచ్చే నెలలో COP28 సదస్సు జరగనున్న నేపథ్యంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. శుద్ధ పునరుత్పాదక ఇంధనాలకు మళ్లడం మందకొడిగా సాగుతూ ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకం కొనసాగుతుండటం పట్ల పోప్ ఆందోళన వ్యక్తం చేశారు. మనం నివసిస్తున్న ప్రపంచం కుప్పకూలుతుంది, మనం బ్రేకింగ్ పాయింట్ దగ్గర ఉన్నామని వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పుల ప్రభావం పలువురు వ్యక్తులు జీవితాలను, కుటుంబాలను దెబ్బతీస్తుందనేది నిస్సందేహమని ప్రైస్ గార్డ్ అనే తన తాజా డాక్యుమెంట్ లో పోప్ పేర్కొన్నారు. 2015లో పర్యావరణంపై తన ఎన్సైకిళ్లకు కొనసాగింపుగా పోప్ 7000 వర్డ్ డాక్యుమెంట్ లో ఈ విషయాలు ప్రస్తావించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అత్యంత అసాధారణ మార్పులను భూమండలం యొక్క నిరసన ఆక్రందనలుగా పోప్ అభివర్ణించారు. ఈ సమస్యను తిరస్కరించడానికి, తగ్గించడానికి ప్రయత్నాలు జరిగిన వాతావరణ మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పోప్ నొక్కి చెప్పారు. మన పొరుగు దేశమైన చైనా విస్తరణ కాంక్షకు పాకిస్తాన్ మద్దతుతో భారత్ ను అస్థిరపరిచేలా ఇబ్బందులు పెట్టే విధంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. నిరంతరం భారత్ కు ఈ రెండు దేశాల సైన్యాల నుంచి రకరకాల సవాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ సవాళ్లను అధునాతన వ్యూహాలతో, అత్యాధునిక పరికరాలతో చెక్ పెట్టేందుకు భారత వైమానిక దళం సిద్ధమవుతుంది. ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి మంగళవారం భారత వైమానిక దళం తాజా వ్యూహాత్మక ప్రణాళికను వెల్లడించారు. వచ్చే 7-8 ఏళ్లలో ₹2.5 నుంచి 3 లక్షల కోట్ల విలువైన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, రాడర్లను IAF లో చేర్చనున్నాయని చెప్పారు. చైనాతో 3488 కిలోమీటర్ల పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ LAC వెంబడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం భారత వైమానిక దళ కీలక వ్యూహాలలో ఒకటి. ఈ పర్యవేక్షణ ఇంటెలిజెన్స్, నిఘా, గూఢాచార్యం ISR ద్వారా జరుగుతుంది. ఏప్రిల్-మే 2020లో తూర్పు లడఖ్ లో సైనిక ఘర్షణ జరిగినప్పటి నుండి చైనా భారతదేశానికి ఎదురుగా ఉన్న తన వైమానిక స్థావరాలను గణనీయంగా విస్తరించింది. రాడర్లు, ఉపరితలం నుండి గైడెడ్ ఆయుధాల స్వాగ్ నెట్వర్క్ ను మోహరించింది. సరిహద్దు రేఖ వద్ద ఎదురయ్యే ప్రతి సంఘటనను ఎదుర్కొనేందుకు IAF సాగ్పులు రాడర్లను కూడా LAC వెంట తక్కువ స్థాయి రవాణా చేయగల రాడర్లను LLTRలు మోహరించింది. అయితే భారత వైమానిక దళం శత్రు భూభాగంలోకి తమ పరిధిని పెంచుకోవడానికి పర్వత రాడర్ కోసం చూస్తున్నారు. మరోవైపు భారత వైమానిక దళంతో పోలిస్తే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో 4 రెట్లు ఎక్కువ యుద్ధ విమానాలు, బాంబర్లు ఉన్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. బిజీగా గడపనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. 6వ తేదీన వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశం కానున్నారని సమాచారం. చంద్రబాబు అరెస్టు, టీడీపీతో జనసేన పొత్తు వంటి పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన చంద్రబాబు అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ స్కామ్ కేసును కొట్టేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు చంద్రబాబు లాయర్లు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం ఈ నెల 9వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఇబ్రహీపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మేట్ మండలంలోని బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాలలో ఒకత ప్రభుత్వాల అనాలోచిత పాలన వల్ల మైనింగ్ జోన్లో భూములు కోల్పోయిన రైతులకు బుధవారం మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 50 మంది నష్టపోయిన రైతులకు 9.9 కోట్ల రూపాయల చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి అందజేశారు. మిగిలిన 159 మంది రైతులకు సర్వే నెంబర్ 293/1లో ఫ్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మండల భరాసా పార్టీ అధ్యక్షుడు కొత్త లావణ్య కిషన్ గౌడ్, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, ది బాట సింగారం సహకార సంఘం బ్యాంకు చైర్మన్ లెక్కల విఠల్ రెడ్డి, బండరావిరాల సర్పంచ్ కవాడి శ్రీనివాసరెడ్డి, చిన్న రావిరాల సర్పంచ్ సురకంటి వనజ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ దంతూరి అనిత మహేందర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, చెక్కుల లబ్ధిదారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి 268 సర్వే నెంబర్లో మైనింగ్ జోన్ డిక్లేర్ చేసినటువంటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 670 ఎకరాలు మైనింగ్ జోన్ కింద ప్రకటించడం జరిగింది. వాటి రైతులకు న్యాయం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు తీసుకోవడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారితో పదే మాట్లాడిన తర్వాత, ఎన్నో ప్రయాసాలు పడిన తర్వాత మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎకరాకు 7,40,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంది. 50 మంది రైతులకు న్యాయం చేయడం జరిగింది. ఈ రోజు 9,90,00,000. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు కౌన్సిలర్ యాళ్ల పుష్పలతారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేస్తూ డప్పు చప్పుల నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. 17వ వార్డులో ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ 60 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులో అవసరమైన అన్ని సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం డీజిల్ మరియు మెకానిక్ వర్కర్స్ కు 15 ఎకరాల స్థలం ఆటో నగర్ కోసం అందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్, దీని సాధన కోసం నిరంతరం స్పందించిన యూత్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్లను అభినందిస్తూ మెకానిక్లను ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేసేవారిని గుర్తించి ఓటు వేయాలని తెలిపారు. చాలా మంచి అరేంజ్మెంట్ చేసిన ఆటో నగర్ కార్మికులకు, కర్షకులకు, ఇక్కడ చేసిన గౌరవ పెద్దలు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ తమ్ముడు లాల మురళి గారు, వెంకన్న గారు, కొండ్రయ్య గారు, భాషా క్యాబాయి, నిజామాబాద్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకంలో వినాయక స్వామివారి వార్షిక ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా నేడు కామధేను వాహనంపై మాడ వీధులలో స్వామివారు విహరించారు. కామధేను వాహనం ఉభయదారుడు కాణిపాకం నాయి బ్రాహ్మణ వంశస్థులు ఉభయం తీసుకురాగా స్వామివారి మూల విరాట్కు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం చామంతి, మల్లె, జాజి తదితర విదేశీ పరిమళ పుష్పాలతో అలంకరించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, పంచామృతం పంచిపెట్టారు. అనంతరం అలాగే స్వామివారి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను సర్వంగా సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించి మరొకసారి ధూప దీప నైవేద్యాలు సమర్పించి అనంతరం వివిధ రకాల సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి స్వామివారిని కామధేను వాహనంపై ఉంచి కాడిపాటం గ్రామ మాడవీధులలో వివిధ రకాల వాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించారు.
అవినీతి అంటూ నేరారోపణ చేయించి అధికార మదంతో దురహంకారి జగన్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సిఐడితో అక్రమంగా అరెస్ట్ చేయించి పిచ్చి జగన్ తన కుట రాజకీయాన్ని చాటుకున్నారని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఆరోపించారు. మేము సైతం బాబు కోసం రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు ఆధ్వర్యంలో 22వ రోజు కొనసాగిస్తున్న దీక్షలో అశోక్ రెడ్డి గారు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాల కల్పనకు నాంది పలికి యువత జీవితాలలో కాంతులు నింపిన చంద్రబాబు గారు ఒక విజన్ కలిగిన నాయకుడని, అదే జగన్ తన తప్పులను ప్రశ్నించిన వారిని, ప్రతిపక్షానికి చెందిన వారిపై దాడులు చేయించడం, కేసులు పెట్టించి జైలుకు పంపడాన్ని విజన్ గా పెట్టుకున్నారని, ఇందులో ఎంతో పేరు గడించారని, స్కిల్ డెవలప్మెంట్ ఎవరిది అనే సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం అండదండగా ఉందని, ఇప్పుడు వారంతా బాబు గారికి మద్దతుగా నిలుస్తున్నారని, అదేవిధంగా క్లిష్ట పరిస్థితుల్లో తోడుగా నిలిచినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రేపటి రోజు అన్యాయంగా నియంత పరిపాలన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా మనం పెకలించి వేయవలసినటువంటి అవసరం ఉంది. దేనికోసం అనంటే ఒక రైతు తన యొక్క పేరు మీద ఉన్నటువంటి పొలం తన పేరు మీద ఉండేదానికి, అలాగే ఒక ఉద్యోగస్తులు సకాలంలో జీతం తీసుకునేదానికి, ఒక చదువుకున్నటువంటి విద్యార్థులు వారికి ఉద్యోగం రావాలి అనంటే రేపొద్దున ఈ ప్రభుత్వాన్ని కొలదోయాలి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకుంటేనే మనందరికీ భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా గత 22 రోజులుగా మన శ్రీ సాయిరాం పెట్రోలియం బంక్ లో ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించగా కొద్ది దూరం వెళ్లిన తర్వాత బైక్ ఆగిపోయిందని మెకానిక్ కు ఇవ్వగా, మెకానిక్ బైక్ ని పరిశీలించి పెట్రోల్ ట్యాంక్ లో కల్తీ పెట్రోల్ ఉందని బాటిల్లో పోసి ఇచ్చాడు. బాటిల్లో పెట్రోల్ తీసుకుని వచ్చి హెచ్పి బ్యాంక్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, ఎక్కడ కేసు పెట్టుకుంటావో పెట్టుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితులు మీడియాని ఆశ్రయించాడు. నా పేరు రామన్న, నేను ఉండే చిలికనర్లు ఉంటా. నేను జర ఎమర్జెన్సీ కేసులో అండి మొన్న నైట్ ఏంటంటే ఇట్లా వెళ్తున్నా బండ్లో పెట్రోల్ అయిపోయిందన్న. ఇక్కడ నార్మల్ పెట్రోల్ బంక్లోనే నువ్వు కూడా వచ్చినా పెట్రోల్ బంక్ లాగా ఎంటీ బండి అన్నది. వాళ్ళు పెట్రోల్ పోసిరు, పెట్రోల్ పోని ఆనెత్తలేదు నాకు అప్పటి నుంచి వెళ్ళి. పర్సన్ కిక్ కొడుతున్నా ఆనెత్తలేదు, చౌక వేసిన ఆనెత్తలేదు. దగ్గర 40 మినిట్ల కిక్ కొట్టాను, 30 to 40 మినిట్ల దాకా ఆనెత్తలేదు. అక్కడ నాకు కాళ్ళు నొప్పి ఉందని చెప్పి హాస్పిటల్ పోమనుకున్నా. ఇక అప్పటికి ఏమనిపించింది, ఆనెత్తని చెప్పి మేము అనుకున్నాం బండి కూడా ఖరాబ్ అయిపోయింది, బెల్ట్ లూజ్ మేము అనుకొని ఇక ఇంటికా పెట్టేసాం. నువ్వు గుడ్డు పోయి ఇంటికా పోగానే నిన్న బయటికి వెళ్ళాం మేము. నేను లేకుండే మెకానిక్ చూపిద్దామన్నా కానీ నేను ఈరోజు మార్నింగ్ మెకానిక్ షాప్ తీసుకోపోతే వాడేం చేసిండు, ఈ పెట్రోల్ అంతా తీసి పెట్రోల్లో మొత్తం కల్తీ ఉంది, డస్ట్ ఉంది, మొత్తం ఏమో చెప్పిండు. అదే వీళ్ళు వచ్చి అడిగితే ఏమంటారు అంటే దీంట్లో ఇతానీలు ఏమో చెప్తారు అన్నారు. అది చెప్తారు, వాళ్ళు చెప్తుంటే మేము అన్నాం లేదన్న బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది మాది, 7 కాడికి బండి స్టార్ట్ అవుతుంది చెప్తున్నాం. వాళ్ళు ఏమంటారు అంటే పెట్రోల్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సరే బాబుకి 8 రూపీస్ పెట్రోల్ ఇచ్చుకోండిగా, 8 రూపాయలు పెట్రోల్ ఇచ్చి పంపించి అని చెప్పి వాళ్ళు చెప్తారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని దళితులు ఆందోళన నిర్వహించడం ఉద్రిక్తతలకు దారితీసింది. రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో దళితులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ జెండాలతో రోడ్డుపై బైఠాయించిన దళితులు తమ నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ వారికి అందజేశారని నిరసన తెలిపారు. ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దళిత ఆందోళనతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారిని కాదని పార్టీ నాయకులకు అనర్హులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దళిత బంధు కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు స్కీమ్ తీసుకొని
రావడం జరిగింది. దానివల్ల దళితులు లబ్ధి పొంది వాళ్ళు కొంత మేరకు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. కానీ మా గ్రామంలో ఆ స్కీమ్ని నిర్వీర్యం చేసి కొంతమంది వాళ్ళ సౌలభ్యం కోసం హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని ఉస్మానియా మస్జిద్ మర్కజ్ కు ఆకస్మికంగా విచ్చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఫ్తీ గౌసుద్దీన్ సాబ్ మరియు మైనార్టీ సోదరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దువా చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మైనార్టీలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు, దర్గా, ఈద్గా, అషురాఖానా, పీర్ల చావిడి స్థలాలు ఆక్రమణకు గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఏ స్థాయి నాయకుడైనా వక్ఫ్ ఆస్తులను ఆక్రమణ చేస్తే సహించేది లేదని, ఆక్రమణలను ప్రోత్సహించే అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముస్లింల రక్షణకు మరియు మైనార్టీల ఆస్తుల పరిరక్షణకు తానే ముందుంటారని ఈ సందర్భంగా మైనార్టీలకు హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముస్లింలకు 100% సహాయ సహకారాలు అందించాలని, హుజూర్ నగర్ నియోజకవర్గంలో కబరస్థాన్లకు, అషూరా ఖానాలకు, షాదీ ఖాన్లకు నిధులు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. अब मेन इंस्ट्रूमेंट थे हमारी जो जीत हुई 90% मुस्लिम एक तरफा हुए और हम गवर्नमेंट आने के बाद भी बहुत क्लियर स्टैंड ले रहे हैं माइनॉरिटीज को प्रोटेक्ट करना है, मस्जिदों को, ईदगाह को, ग्राउंड जमीन को, माइनॉरिटी इंटरेस्ट को, माइनॉरिटी के 4% रिजर्वेशन को प्रोटेक्ट करना है. अब हमारे कर्नाटक गवर्नमेंट ऑलरेडी स्टेप ले रही है. यही की बात बताता हूँ मैं. हमारे यहाँ कुछ लोग कुछ लोग ऐसा बोलते हैं कि हम सेक्युलर है, कुछ लोग बोलते हैं हम एनडीए के साथ है, मोदी जी की गवर्नमेंट में. उनकी ऑपरेशनिस्टिक है, जिस दिन क्या चलेगा उस दिन ऐसा. अब कल आपको मालूम है मोदी जी की स्पीच क्या थी दिल्ली हैदराबाद में थी. मैं ये आए थे अब चीफ मिनिस्टर. అంతరిక్ష పరిశోధన రంగంలో యువత తమ సత్తా చాటాలని డీసీపీ 2K ఆనంద రెడ్డి అన్నారు. వరల్డ్ స్పేస్ వీక్ లో భాగంగా షార్, ఇస్రో, రఘు విద్యా సంస్థలు సంయుక్తంగా గురువారం ఉదయం ఆర్కే బీచ్ కాళీమాత విగ్రహం వద్ద నిర్వహించిన స్పేస్ వాక్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ ఆనందరెడ్డి మాట్లాడుతూ భారతీయ అంతరిక్ష పరిశోధనలతో ప్రపంచంలోనే అగ్రగామిగా దేశంగా నిలుస్తూ అద్భుత విచారణ సాధిస్తుందని అన్నారు. భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేసి ముందుకు నడిపించే విధంగా యువతరం ఈ రంగంలో రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై అవగాహన పెంచే విధంగా ఇటువంటి ర్యాలీని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో చంద్రయాన్ విజయం భారతీయులో కొత్త శక్తిని, అంతరిక్ష పరిశోధనలపై యువతలో ఆసక్తిని కలిగించాయని అన్నారు. ఈ ర్యాలీని ఆర్కే బీచ్లో ఈ మెయిన్ purpose of this program is public outreach program, space activities to public awareness particularly student community కోసం ఇక్కడ 4 రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా మా ఎగ్జిబిట్స్, తర్వాత రాకెట్ మోడల్స్, వీడియో స్ట్రీమింగ్, స్పేస్ యాక్టివిటీస్ అవన్నీ కూడా రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు 7th వరకు జరుగుతాయి. 8 ఈరోజు ఇనాగ్రేషన్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఓసీలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసినప్పటికీ, పూర్తి స్థాయిలో కార్మికులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేట్ లోడర్లు, డంపర్లతో బొగ్గు తరలింపు చేస్తున్నారని సింగరేణి యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ ప్రైవేట్ మిషనరీ ఎందుకు ఉపయోగించాలని కార్మికులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. తక్షణం ఓసీలో అదనంగా ఉన్న ప్రైవేట్ లోడర్, డంపర్లను తీసివేయాలని, లేకపోతే విధులకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. సింగరేణి ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తామని, వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఓసీ ప్రాజెక్టు మేనేజర్ తెలిపారు. తెలంగాణ బొగ్గల కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా జేవీఆర్ఓసీ సెక్రటరీ క్రాంతి కుమార్, ఈపీ ఆపరేటర్. తెలంగాణ బొగ్గల కార్మిక సంఘానికి నేను పిట్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నాను. ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే, జేవీఆర్ఓసీ కొత్తగూడెం ఏరియాలో సింగరేణిలోనే ఒక మైండ్ ద్వారా 100 లక్షల టార్గెట్ను ఇప్పించిన చరిత్ర ఉంది ఈ బాయికి. మనకు ఆల్రెడీ కంపెనీ మిషనరీ కూడా ఉంది, మ్యాన్ పవర్ కూడా సఫిషియెంట్గా ఉంది, అన్నీ ఉన్నాయి. మనకు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని కూడా మనం సాధించగలిగినాం.
కార్మికులందరి పక్షాన అందరం కూడా అధికారులు కార్మిక వర్గం అందరి తరఫున కూడా మనం దాన్ని సాధించగలిగినాం. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ ఏంది, ఈ మధ్యకాలంలో గత వారం రోజుల నుంచి ఒక ప్రైవేట్ లోడరు, 2 ప్రైవేట్ లోడర్లు 4 టిప్పర్లను తీసుకొచ్చి కంపెనీకి సంబంధించిన క్రషర్లో అది పోయడం జరుగుతుంది. దానికోసం కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది. తక్షణమే ఆ ప్రైవేట్ లోడర్ను ఎత్తివేయాలని, ఆ టిప్పర్లను కూడా ఎత్తివేయాలని క్రీడాభిమానులంతా కండ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న వన్డే విశ్వ సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి నెలన్నర రోజుల పాటు ఫ్యాన్స్ ను సిక్సర్ల సునామీ, వికెట్ల జడివాడలో ముంచెత్తేందుకు అన్ని జట్లు అష్టస్థానాలతో సన్నద్ధమయ్యాయి. తొలిసారి భారత్ ఒంటరిగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీకి నేడు అహ్మదాబాద్ లో తెరలేవనుంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య ఆరంభ పోరు కోసం ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. క్రికెట్ ను మతంగా భావించే మన దేశంలోనే వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటంతో భారత్ పై భారీ అంచనాలు నెలకొనగా 10 జట్లు, 10 వేదికలు, 45 రోజులు, 48 మ్యాచ్లు, 6 డబుల్ హెడర్స్ తో ప్రపంచ కప్ అగ్గి రాజేస్తున్నది. పసలేని మ్యాచ్లకు, బోరింగ్ సమరాలకు స్వస్తి పలుకుతూ ఐసీసీ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో ఉన్న 8 జట్లను మెగా టోర్నీకి నేరుగా ఎంపిక చేయగా శ్రీలంక, నెదర్లాండ్స్ క్వాలిఫైయింగ్ టోర్నీలో సత్తా చాటి ముందంజ చేశాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వన్డే మసాను ఆస్వాదించేందుకు మీరు సిద్ధమైపోండి. 4 ఏళ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ కు వేలైంది. సాధారణంగా వేసవిలో జరిగే ఈ టోర్నీ ఈసారి శీతాకాలంలో వేడి పుట్టించుకుందుకు సిద్ధమైంది. T20ల ప్రభావంతో వన్డేలకు కాలం చెల్లిపోయిందనే వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 3 సార్లు 1987, 1996, 2011 సహచర దేశాలతో కలిసి వరల్డ్ కప్ను ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఈసారి ఒంటరిగా మెగా టోర్నీ నిర్వహిస్తున్నది. ఆతిథ్య భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ప్రపంచ కప్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇందులో గతంలో 5 జట్లు, ఆస్ట్రేలియా 5 సార్లు, భారత్ 2 సార్లు, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఒక్కోసారి ట్రోఫీని ముద్దడగా మిగిలిన 5 జట్లు ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్ హోదా దక్కించుకోలేకపోయాయి. మెగా టోర్నీకి ముందు ఆరంభ వేడుకలు నిర్వహించకూడదని ఐసీసీ నిర్ణయించగా బుధవారమే వరల్డ్ కప్ సారథులతో కెప్టెన్ మీట్ జరిగింది. రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరగనున్న ఈ టోర్నీలో లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన 4 జట్లు సెమీఫైనల్ కు చేరనున్నాయి. మెగా టోర్నీలో ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో విజేతలుగా నిలిచిన టీం నుంచి ప్రస్తుత భారత జట్టులో కోహ్లీ, అశ్విన్ మాత్రమే ఉండగా గత వరల్డ్ కప్ లో 5 శతకాలతో అదరగొట్టిన రోహిత్ శర్మ మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. వరుస నష్టాలకు దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్రేక్ పడింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం దీనికి కారణంగా నిలిచింది. ఉదయం 9:16 సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ 308 పాయింట్ల లాభంలో ఉండగా మరో కీలక సూచి నిఫ్టీ 87 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచి 220 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి 278 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల పతనం, యుఎస్ ట్రెజరీ దిగుబడిలో నెలకొన్న కొంత స్థిరత్వం ట్రేడర్లను కొంత ఊపిరి పీల్చుకునిస్తున్నాయి. దీనికి తోడు ఆసియా, అమెరికా మార్కెట్లు రికవరీ కారణంగా సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. దీంతో నేడు ప్రారంభ ట్రేడ్లలో మార్కెట్లు స్థిరమైన లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రపంచ ఆర్థిక సంక్షోభం పెట్టుబడిదారులను క్రమంగా లాభాల స్వీకరణ వైపు నడిపిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఎన్ఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డిస్ మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, విప్రో అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, టాటా స్టీల్, యూపీఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎల్టీఐఎం, అదానీ పోర్ట్స్, ఎల్టీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగిస్తూ ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
పండుగలపై మేల్కొనాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపు. మరింత బలోపేతంగా భారత ఎయిర్ ఫోర్స్ 3 లక్షల కోట్ల విలువైన ఆధునిక యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోలు. ఢిల్లీకి సీఎం జగన్, ముఖ్యమంత్రి హసీనా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ. ముస్లింలకు అండా కాంగ్రెస్ ఉంటుంది తెలిపిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేటి నుంచి క్రికెట్ మెగా టోర్నీ తొలి పోరులో కేవీఎస్ ఇంగ్లాండ్ టీ. భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ మొదలైన బుల్ ర్యాంకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి K9 న్యూస్.